యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వాడికి ఏం కలిగి ఉంటుంది? కొంచెం. ఆ కొంచెం వాడికి ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. మరి విస్తారమైన ధనము కలిగిన వాడికి ఏముండదు? నెమ్మది ఉండదు. ఇప్పుడు నీకు నెమ్మది కావాలా చెప్పండి, ధనం కావాలా? ఏం కావాలి? విస్తారమైన ధనం ఉండి, విస్తారమైన సంపద ఉండి మన జీవితానికి మనశ్శాంతి లేకపోతే ఆ ధనం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చాలామంది చూడండి, ఆస్తుల మధ్యన అన్నదమ్ములు కొట్టుకు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు తెలుసా? ఈ ఎకరం పొలం లేకపోయింటే బాగుండేదా? ఎందుకు? వీళ్ళిద్దరన్నా కలిసి ఉండేవారు. ఈ ఎకరం పొలం వల్ల ఈ ఇద్దరు అన్నదమ్ములు ఏమవుతారు? కొట్టుకుపోతుంది. అంటే ఇది ఉండబట్టే కదా వీళ్ళు కొట్టుకు. అసలు ఇది లేకపోతే అసలు సమస్య అనేదే. అంటే దీనివల్ల ఎవరికి మనశ్శాంతి లేదు? సంపాదించినోడికి మనశ్శాంతి లేదు. ధనం ఉండడం వల్ల కుటుంబానికి మనశ్శాంతి లేదు, బిడ్డలకు మనశ్శాంతి లేదు, భార్యలకు మనశ్శాంతి లేదు, పిల్లలకు మనశ్శాంతి లేదు. కనీసం మన సమాజం, మన చుట్టుపక్కల ఉండేవారు కూడా ఏం లేదు మన వల్ల. ఎందుకు లేదు తెలుసా? ఒక ధనాన్ని ఎక్కువైతే, విస్తార ధనము ఉంటే ఏముండదు తెలుసా? నెమ్మది లేకుండా అన్నాడు. చూడండి, నెమ్మది లేకుండా విస్తారం ధనం ఉండట కంటే ఆయన యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండట మేలు అన్నాడు. అంటే ఆయన ఎందుకు కలిగి ఉంటే కొంచెం ఎందుకు కలిగి ఉంటుంది? అవును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే కొంచెమే కలిగిద్ది అంటే అవును, కొంచెమే కలిగిద్ది. ఆ కొంచెమే ఎందుకు కలుగుతుంది? ఎందుకది? మీరు కష్టపడేవాడు చూడండి, ఎప్పుడు అలాగే ఉంటాడు. మరి అన్యాయంగా దోచుకునేవాడు సడన్గా పెరిగిపోరా? మీరు గమనించండి, సిటీలో చూడండి, కష్టపడేవాడికి ఏముండదు, బోకరోడికి ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసా? చూడండి, సిటీలోకి వెళ్ళిపోతే పనోకుడు మాట్లాడతాడు, చేసేవాడు ఒకడు. ఎందుకని? వీడు కాంట్రాక్ట్ తీసుకుంటాడో, చేసేవాడు కొంత, కష్టపడి ఉన్నాడు. కానీ ఈ మధ్యలో ఉన్నాడు ఏం చేస్తాడు? తీసుకుంటాడు ప్రియమైన వారు. ఇలాంటి జరుగుతున్నాయే లేదు సమాజంలో. మరి ఎవరు బాగుంటారు ఇప్పుడు? చెప్పండి, కష్టపడేవాడికి ఏమీ ఉండదు. ఎవరికి ఉంటుంది? అన్యాయముగా దోచుకున్నవాడు ఏమవుతాడు? సడన్గా అవుతాడు. చాలామంది చూడండి, ఇప్పుడు ఈ ఫోన్లు ఇప్పుడు ఒక ఆట ఒకటి అయిపోయింది. ఏంటి? రమ్ము ఏదో రమ్మ ఏదో ఆడుతున్నారు. ఇలా రమ్మీలు ఆడుతున్నట్టే ఏంటి? రూప పెడితే ఎంతంట, బెట్టింగ్లు పెడితే ఎంతంట, ఎంత పెడితే ఎంతంట అని చెప్పి ఈ యాడ్లు చూస్తున్నారు. ఈ చూసి ఏం చేస్తున్నారు వీళ్ళు? వెంటనే వీళ్ళకి వస్తున్నాయంట, 1,00,000 వస్తున్నాయి, 50,000 వస్తాయంటారు. ఒకడు బెకారుడు అయిపోయాడు. ఇలా సడన్గా వచ్చే డబ్బు చెప్పండి, ఇలా సడన్గా ఇది కష్టపడి సంపాదించిందా, అన్యాయంగా వచ్చిందా? అన్యాయంగా వచ్చింది. అన్యాయంగా ఏమొస్తుంది? డబ్బు వస్తుంది, కానీ మనశ్శాంతి అనేది మనిషికి ఉండదు. మరి కష్టపడేవాడికి చాలా మనశ్శాంతం. ఎందుకు మనశ్శాంతం ఉండదు తెలుసా? ఆడు పొద్దున్నే పనికి వెళ్తాడు, సాయంత్రం 5 వరకు కష్టపడతాడు, ఆడికి 1000 రూపాయలు ఎంతో జీతం వస్తుంది. చక్క వస్తా సంత చేసుకుని వస్తాడు, మాసం ఇచ్చుకుని వస్తాడు, పిల్ల పాపలతో వండుకుంటాడు, శుభ్రంగా తింటాడు, మనశ్శాంతిగా పడుకుంటాడు. మళ్ళీ ఉదయాన్నే పనికి వెళ్తాడు. మరి ఈ కన్నాలేసేవాడు ఏం చేస్తాడు? ఆడు లేగిస్తాడు, 10ంటికి లేగిస్తాడు. ఆ 10ంటికి లేచి అక్కడ బేరం అంటాడు, ఎక్కడ బేరం అంటాడు, అక్కడ అంటాడు, ఎక్కడ అంటాడు. కానీ ఈ ఏ టైంకి వస్తాడో తెలుసా? మళ్ళీ 10ంటికి వస్తాడు. ఈ 10ంటికి వచ్చాడు, పిల్లలు ఏం చేస్తారు? తొంగుంటారు. ఈ తొంగుంటే ఈడు ఎన్నింటికి పడుకుంటాడో? ఎప్పుడో 10ంటికి పడుకుంటాడు. అది పురమాయింపు అవుతుందా అవదా? ఇక్కడ పని అవుతుందా అవదా? ఈ ఫోన్లో ఆ ఫోన్లో అవతోడు ఫోన్ చేస్తాడు, యువతోడు ఫోన్ చేస్తాడు. ఇక్కడ మధ్యలో ఏమైనా తేడా వచ్చి మధ్యలో లోన వేస్తారు. చెప్పండి, ఇలాంటిది మనకు అవసరమా? కష్టపడితే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? అభివృద్ధిలోకి తీసుకోవాలి. నీ ప్రయాసను దేవుడి వ్యర్థంగా చేయడు. నువ్వు స్వచ్ఛంగా కష్టపడు, నేను జాజాయిగా దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. ఇలా అన్యాయంగా సంపాదిస్తే, అన్యాయంగా తీసుకెళ్తే మన జీవితాలు బాగుంటాయంటే, మన జీవితాలు మన సంపద పెరగాలంటే అనేక ఆలోచనలు వస్తాయి. కష్టపడేవాడు ఎదగాలంటే కష్టం, కానీ దోచుకునేవాడు ఎదగాలంటే చిటుకులో పని.